హైదరాబాద్ అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకుని వెళ్లారు నలుగురు యువకులు. గమనించిన స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తార్ కారును చేజ్ చేసే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు చేజ్ చేశారు. పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు కిడ్నాపర్స్. నెంబర్ ప్లేట్ లేని కారు కావడంతో వివరాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. PVNR ఎక్స్ప్రెస్ వే 143 పిల్లర్ నెంబర్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. నెంబర్ కార్ లేని కావడంతో వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది. యువతి కిడ్నాప్ కు గురైందా లేక వేరే కారణం ఏమైనా ఉందా అనే కాలంలో దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు. తెల్లవారుజామున 3 గంటల వరకు దర్యాప్తు కొనసాగుతోంది. కిడ్నాప్ కు గురైన యువతి ఎవరన్నది ఇంకా తెలియలేదు. హైదరాబాద్ అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకుని వెళ్లారు నలుగురు యువకులు. గమనించిన స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తార్ కారును చేజ్ చేసే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు చేజ్ చేశారు. పోలీసుల కళ్లు కప్పి పారిపోయారు కిడ్నాపర్స్. నెంబర్ ప్లేట్ లేని కారు కావడంతో వివరాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. PVNR ఎక్స్ప్రెస్ వే 143 పిల్లర్ నెంబర్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. నెంబర్ లేని కారు కావడంతో వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది. యువతి కిడ్నాప్ కు గురైందా లేక వేరే కారణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు. తెల్లవారుజామున 3 గంటల వరకు దర్యాప్తు కొనసాగింది. కిడ్నాప్ కు గురైన యువతి ఎవరన్నది ఇంకా తెలియలేదు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఎవరు హైదరాబాద్ అత్తాపూర్లో అయితే అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాత్రి ఒక కార్ వెహికల్, అది కూడా నెంబర్ ప్లేట్ లేని వెహికల్, ఒక యువతి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకాల వచ్చిన తార్ కారు ఒక్కసారిగా ఆ యువతిని మూసి కారులోకి ఉన్నట్లుగా చెప్తున్నారు. ముగ్గురు యువకులు వెహికల్ దిగి ఆ యువతిని చుట్టుముట్టి ఆ తర్వాత నోరు మూసి కారులు పారిపోయినట్లుగా చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే డయల్ 100 ఫోన్ చేయడంతో రాజేంద్ర నగర్, అత్తాపూర్ తో పాటు శంషాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత కార్ ని పెట్రోలింగ్ వెహికల్ చేసుకుంటూ దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లారు. అంటే ఆరంగడ్ చౌరస్తా వరకు వెళ్లారు. కానీ అక్కడి నుంచి ఆ వెహికల్ మిస్ అయింది. ఆ తర్వాత నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ కార్ వెహికల్ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒకవైపు ఎలాంటి జాడ మాత్రం కనిపించలేదు. అంటే ఎక్కడ కూడా సీసీ కెమెరాలో కనిపించట్లేదు. మరొక వైపు ఇప్పటి వరకు ఆ రాజేంద్ర DCP పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 5 పోలీస్ స్టేషన్లలో ఎక్కడ కూడా యువతికి సంబంధించిన మిస్సింగ్ కానీ లేదా కిడ్నాప్ గురైనట్లు కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు అసలు ఇది కిడ్నాప్ వ్యవహారమా లేకపోతే ప్రేమ వ్యవహారమా లేదా కుటుంబ తగాదాలకు సంబంధించిన ఏదైనా అంశం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం అయితే ఒకవైపు పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే తార్ వెహికల్ కనుక చిక్కితే అసలు ఇది కిడ్నాప్ సంబంధించిందా లేదా ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ముందుగా తార్ వెహికల్ ని చేజ్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే కంప్లైంట్ లేకపోవడంతో కార్ వెహికల్ కనుక చిక్కితే దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.